ఎంతో రుచికరమైన అలసందల తప్పలేంటి తయారు చేసుకోవడానికి ముందుగా మనం అలసందలన్నిటిని ఒలుచుకొని గింజలన్నీ వేరు చేసి పెట్టుకోవాలి. ఈ అలసందలు బరువు తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా మనకు సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్ను కూడా తగ్గిస్తుంది. ముందుగా మనము 1 గ్లాసు జొన్న పిండి, 3 గ్లాసుల బియ్య పిండిని తీసుకోవాలి. వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పులను పొడి చేసుకోవాలి. ఇది 3/4 గ్లాసు తీసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ను మనం తురిమి పెట్టుకోవాలి. ఎర్రగడ్డను ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకోవడం వల్ల కరకరలాడకుండా మెతువుగా వస్తాయి. జీలకర్ర, నువ్వులను వేసుకుందాం. పచ్చిమిర్చి, ఉప్పు మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని పిండిలో మనం కలుపుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుకుంటూ అలసందలు, నీళ్లు వేసుకొని ముద్దగా కలుపుకోవాలి. అలసందలు ఈ రెసిపీకి మంచి టేస్ట్ను ఇస్తుంది మనకి. కొత్తగా చేసేవాళ్ళు అంత పిండిని ఒకటేసారి కాకుండా సగం పిండిని కలుపుకోవడం వల్ల ఏదైనా వాటర్ ఎక్కువైనప్పుడు వాళ్లకు అడ్జస్ట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇంతపాటి పెనంలో 1 కప్పు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. కవర్ పైన ఆయిల్ వేసుకొని దాన్ని కవర్ అంతా స్ప్రెడ్ చేసుకుంటాము. కలిపి ఉంచుకున్న పిండి ముద్దను కొద్దిగా మందంగా తట్టుకొని మధ్యలో రంధ్రం పెట్టుకోవాలి. ఈ విధంగా మనం 3 లేదా 4 రెడీ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న నూనెలో మనం వీటిని వేసుకోవాలి. ఖచ్చితంగా నూనె వేడిగా ఉన్నప్పుడు వీటిని తీసి మనం పెనంలో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. ఫస్ట్ కొద్దిసేపు వీటిని కదిలించకుండా అలాగే ఉంచి కొద్దిసేపటి తర్వాత మనం నెమ్మదిగా దాన్ని కదిలించి 2 వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా తయారు చేసింది ఎంత టేస్ట్ అంటే ఖచ్చితంగా మర్చిపోలేరండి. అంత రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ తప్పకుండా ట్రై చేయండి. అంతే, ఇంకా అలసందల తప్పలేంటి రెడీ అయిపోయిందండి. సర్వ్ చేయడానికి రెడీగా ఉంది.